అయితే వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. కడాయి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ కొద్దిగా వేడెక్కనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొద్దిగా సాజీర వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇందాక ఆనియన్స్ కట్ చేసుకున్నాను, 4 కట్ చేసుకున్నాను. ఇంకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేనైతే కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుంటే ఏంటంటే ఉల్లిగడ్డలు జల్దీ మగ్గుతాయి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచనివ్వాలి ఫ్రెండ్స్. మగ్గే వరకు మనమైతే మూత పెట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మన ఉల్లిగడ్డలు అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. నేనైతే ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇది వేస్తే పచ్చి స్మెల్ అనేది పోతుంది, టేస్ట్ బాగుంటుంది కర్రీకి. ఫ్రెండ్స్, మనం అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడైతే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకోవాలి. టమాటా అయితే మగ్గుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అవ్వాలి. ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ వేసుకున్నాం. ఇందాక మనం గార్నిష్ చేసుకున్నాం కదా, ఇది వేసుకోవాలి ఇందులోకి. మనమైతే కలుపుకొని మిక్సీ కలుపుకొని ముక్కలు ఉడికేదాకా పెట్టుకోవాలి. చూడండి, నేనైతే మంచిగా నీరు వచ్చి అంతా బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. కలుపుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ అట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే ఉడుకుతుంది. 10 మినిట్స్ అయింది ఫ్రెండ్స్, ఇంకా ఉడకలేదు ఇది. చూడండి ఫ్రెండ్స్, 20 మినిట్స్ అయిన తర్వాత ఉడికింది మన కూర లైట్గా. ఇప్పుడైతే ఇందులోకి కారం వేస్తున్నాను. ఇందాక కలిపేటప్పుడే కొద్దిగా కారం వేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే 1.5 స్పూన్ వేస్తున్నాను కారము. ఎక్కువ అయితే తినం మేము, లైట్గా తింటాం కారం, అందుకని. ఇందులోకి అయితే ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న టమాటోస్ వేసుకుంటున్నాను. టమాటోస్ ఏంటంటే వాటర్ వస్తుంది కదా, దాంతో మన ముక్క అనేది మంచిగా ఉడికిద్ది, అందుకని టమాటో అయితే వేసాను ఫ్రెండ్స్. కొద్దిసేపు అయితే మనం పెట్టేసుకున్నాము. మన కర్రీ అయితే రెడీ అయింది. గార్నిష్ అయితే కొత్తిమీర వేసుకుంటున్నాను. చూడండి,